ఇప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణ కీలక దశలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర గారు మీటింగ్ రావడం, మోడీ గారు ఆ మీటింగ్లో స్పష్టం చేశాడు. అప్పటికే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడ్డది కనుక రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కోసం అందరం ఎదురు చూద్దాం. కాకపోతే రాజ్యాంగ ధర్మాసనం త్వరగా విచారణ జరగడానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది. విచారణ జరిగే సమయానికి కేంద్రం కూడా వర్గీకరణకు బలంగా కోరుకుంటూ అఫిడవిట్ దాఖలు చేస్తాం. తీర్పు వచ్చినాక భవిష్యత్ కార్యాచరణ తీసుకుందామని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పరిశు చేసింది. ఆ కమిటీ న్యాయవ్యవస్థను కూర్చుండబెట్టింది. త్వరగా రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరగడానికి తేదీలు తీసుకున్నది. ఆ తేదీలు మళ్ళీ నెల వాయిదా పడకుండా 3 రోజులు కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు న్యాయ వ్యవస్థ. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో విచారణ జరిగింది. 2 రోజులు వర్గీకరణకు అనుకూలమైన ప్రభుత్వాల, పార్టీల, సంఘాల వాదన, 1 రోజు వర్గీకరణ వ్యతిరేకుల వాదన. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ 3 రోజులు అక్కడనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదించారు. పంజాబ్, మనం తెలంగాణ అందరూ కూడా వాదించారు. ఎంఆర్పిఎస్ వాదించింది. కేకే వేణుగోపాల్ గారిని ఎంఆర్పిఎస్ పెట్టేసింది. ఆ రెండింటి మీదనే చెప్పేశారు. జడ్జిమెంట్ రాకముందే జడ్జీలు కామెంట్ చేశారు కదా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు జడ్జీలు సీజే గారి నుంచి మొదలుకుంటే చాలామంది కామెంట్ చేశారు. దళితులందరూ ఒకటే సమూహం, వీళ్ళని విడదీసే హక్కు పార్లమెంట్ కూడా లేదనే మాట అన్నప్పుడు దళితులందరూ ఒకటే అని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు అగ్రకులాలంటే ఒక అగ్రకులాలుగా మనం అంటమే కానీ అగ్రకులాలందరూ సమానం కాదు కదా. బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, కమ్మలు, కాపులు, ఇంకోరు రాజులు అందరూ ఒక సమూహం అని చెప్పగలుగుతామా? అది కాదు కదా. అట్లనే దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి. దళితుల్లో కూడా సాంఘిక వివక్షత ఉన్నది. ఇంటర్నల్గా కూడా దళితులు కూడా ఒక కులం అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పి కామెంట్ అప్పుడే చేశారు. అంటే 2004లో ఏ తప్పుడు కామెంట్ తోటైతే జడ్జిమెంట్ వచ్చిందో అది తప్పని చెప్పి జడ్జీలు కామెంట్ రూపంగానే చెప్పారు కదా. తీర్పు రాకముందు సీజనే చెప్పాడు కదా, దళితులందరూ ఒక సమూహం కాదు, విభిన్న సంస్కృతులు, విభిన్న సాంఘిక వ్యవస్థ ప్రతి కులం మీద పనిచేస్తున్నదని చెప్పేశారు. అంటే కాదని చెప్పింది కదా. రెండోది ఆర్టికల్ 341 క్లాజ్ 2 గురించి కూడా చర్చ జరిగింది. ఏ 2 అంశాలు అయితే చర్చో చర్చ జరిగింది. ఆ చర్చలో ఏమొచ్చింది? ఆర్టికల్ 341 క్లాజ్ 2 ఏం చెప్తున్నది అన్నప్పుడు, షెడ్యూల్ కులాలు ఫలాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపితే పార్లమెంట్లో ఆ కులాలను చేర్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, లేదా కులాన్ని తీర్చే అధికారం కూడా పార్లమెంటుకు ఉంటుంది. ఇప్పుడు 59 కులాలు అనుకోండి, 59 కులాల్లో ఇంకా వేరే కులాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అవసరం అంటే ఉన్న కులాల నుంచి ఒక కులాన్ని తొలగించే అధికారం కూడా కేంద్రానికి ఉంటుంది, పార్లమెంట్ కూడా చెప్పేశారు. మరి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది 59 కులాలకు సంబంధించిన అంశం. 59 కులాల నుంచి ఒక కులాన్ని ఎవరైనా మాలల్ని తొలగిస్తున్నారా? అది పార్లమెంటుకు వర్తిస్తుంది. లేదా మాదిగల్ని ఏమన్నా తొలగిస్తుందా? అది పార్లమెంటుకు వర్తిస్తుంది. బయట వాళ్ళని ఎవరైనా కలుపుతున్నారా? అది పార్లమెంటుకు వర్తిస్తుంది. కాబట్టి ఏ కులాన్ని తొలగించడం, ఏ కులాన్ని కలపడం లేదు. ఉన్న కులాల్లోనే అసమానతలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించి ఎవరెవరి వెనుకబాటు ఉన్నారో వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. అంటే ఆర్టికల్ 341 క్లాజ్ 2 వర్తించదు. వాస్తవానికి దళితులందరూ సమానం అనే ఒక సూత్రం వర్తించదు. ఆ రెండింటిని మేము ఒప్పుకోవట్లేదని చెప్పి మెజార్టీ తీర్పు ఇచ్చింది. 2004 తీర్పును పక్కకు పెట్టేసింది. సింపుల్ విషయం. అంటే ఆ తీర్పుతో ఇప్పుడు 3వసారి విజయం సాధించినట్టయింది. 30 ఏళ్ల పోరాటం, 3 విజయాలు. 2 విజయాలు చేతికొచ్చినాయి, చేజారిపోయింది. ఇప్పుడైనా అది చేతికొచ్చి అది ఫలితాలు అందిస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. కానీ స్వార్థం ఎప్పుడు స్వార్థంగానే మిగిలిపోతుంది. ఇంకా మేము అడ్డుకుంటాం, ఇంకా మేము అది చేస్తాం, ఇంకా మేము పలుకుబడితే ఏదని చేస్తామంటే మా సోదర వర్గానికి సంబంధించిన కొంతమంది స్వార్థపరులు ఒక విషయాన్ని గ్రహించట్లేదు. నిజంగా ఈ కాలంలో మీ అందరు చూస్తున్నారు కదా, వాళ్ళు దేంతో అడ్డుకుంటున్నారు? ఎంఆర్పిఎస్ లాగా ప్రజలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళలో కూడా ఒక ఆలోచన వచ్చింది, ఎంతకాలం అడ్డుకుందాం, వాళ్ళ వాట వాళ్ళకు పోతుంది, మన వాట మనకు వస్తుంది కదా, అడ్డుకోవద్దని చెప్పి వాళ్ళలో మెజార్టీ వచ్చేసింది. అందువల్ల ప్రజా ఉద్యమం లేదు. పలుకుబడితో కదా ఆపుతున్నది. డబ్బు పలుకుబడి, రాజకీయ పలుకుబడి, ఉన్నత ఉద్యోగ వర్గ పలుకుబడి వాళ్ళకి బలంగా ఉన్నది. ఉన్నత ఉద్యోగ వర్గం తీసేసింది ఢిల్లీలో, దేశవ్యాప్తంగా ఎదిగిన వాళ్ళు. రాజకీయ పలుకుబడి బలంగా ఉన్నది, డబ్బు బలంగా ఉన్నది. ఈ పలుకుబడితో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అనుకుంటున్నా,
ఉన్నదాన్ని పంచుకుందామంటేనే ఎదిగిన మీకు ఇంత అది ఉన్నది కదా. మరి రిజర్వేషన్ లేని కాలంలో అంబేద్కర్ దళితుల పక్షాన పోరాటం చేస్తున్నప్పుడు కొంతకాలం మీకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అన్న వర్గాలు కూడా ఉన్నాయి కదా. ఆ అన్న వర్గాలు మనసు మారి అంబేద్కర్ సహకరించి రిజర్వేషన్ల ఏర్పాటుకు దారితీసింది కదా. అంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా మానవత్వంతో కొన్ని ఆలోచించినాయి, కానీ ఇప్పుడు మా మాల సోదరులే మానవత్వంతో ఆలోచించలేకుండా పోతాండ్రు. చాలా బాధ అనిపిస్తుంది. తిరగడానికి డబ్బు లేని రోజులు, నడిచిపోయిన రోజులు, సైకిళ్ళ మీద తిరిగిన రోజులు, లారీల మీద తిరిగిన రోజులు, ఛార్జీ తక్కువ ఉంటే మధ్యలో దిగిన రోజులు, బిడ్డల ప్రాణాలు పోతున్న రోజులు, జైలు పాలవుతున్న రోజులు, అవమానాలు పడుతున్న రోజులు, పాలకుల కుట్రలను ఛేదించే రోజులు. ఒకరోజు 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దు అవుతున్న రోజు సుప్రీంకోర్టులో ఉన్నా. నేను మొన్న సుప్రీంకోర్టులో ఉన్నా, ఆగస్టు 1కి. 100 మంది ఏపీ భవన్లో మా సోదరులు తీసేశారు. అక్కడ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు కొట్టాడు చూడు, ఒక చంద్రరావు మాల, అక్కడ ప్రధాన ఆఫీసర్స్ వాళ్ళందరూ. ఆయనకు 7-8 గదులు ఇచ్చేశారు, నాకు ఒక గది ఇవ్వని ఇయ్యలే. ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తే ఎట్లా వచ్చేదో మా పివి రావు గారు 70-80 మంది వేసుకొని 100 మంది వేసుకొని 20 కార్లలో అక్కడికి వచ్చేవాళ్ళు. మేము ఆటోలో పోయి ఆడ నిలబడేవాళ్ళం. ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. అంటే శక్తి పలుకుబడి ఉన్నదని చెప్పి అడ్డుకుంటే న్యాయం ఎట్లా జరుగుతుంది పేదోడికి? అంటే అంబేద్కర్ కాలంలో ఆ శక్తి పలుకుబడి ఉన్నోళ్ళు అంబేద్కర్ మాటను మళ్ళీ గౌరవించి రిజర్వేషన్లు ఒప్పుకోవడానికి దారితీసిన కదా ఇంత దూరం మనం అందరం వచ్చాం. మరి మనలో మనమే కింది వాడికి న్యాయం జరగాలని మాట్లాడుతున్నప్పుడు, సమాజం మాట్లాడుతున్నప్పుడు ఇంకా మేము అడ్డుకుంటామంటే అర్థం ఏంటి? పలుకుబడే కదా. అంటే సమాజం అభిప్రాయం వినరా? 4 అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా. 4 అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా. నంబర్ 1, ఎంఆర్పిఎస్ ఉద్యమం పోరాటం వర్గీకరణ కోసం మొదలు పెడితే వద్దనేటోళ్ళు మాల మహానాడు అనుకుందాం. మాల మహానాడు వేదిక మీద మాలలు తప్ప వేరే సమాజం నుంచి ఒక వేదిక మీద ఒక నాయకుడిని తీసుకొచ్చి మాట్లాడించమనండి. కానీ ఎంఆర్పిఎస్ వేదిక మీద సమస్త సమాజంలో పెద్దలందరూ మాట్లాడతారు వర్గీకరణ జరగాలి అని.